తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వరల్డ్ కప్ సూపర్ 8లో తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఫ్లాప్ షో చేసేసినటువంటి పాక్ ఇంగ్లాండ్ పైన ఓటమి చూసింది. సూపర్ 8 తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో జరగవలసిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరో పాయింట్ ఇచ్చారు. ఇక ఇంగ్లాండ్తో ఓటమి తర్వాత పాకిస్తాన్ సెమీఫైనల్కు వెళ్లడం దాదాపు కష్టమనే చెప్పాల్సిన పరిస్థితి. ఇక శ్రీలంకలోని పల్లెకెల వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 164 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో గ్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటి చేత్తో ఇన్నింగ్స్ను నడిపించాడు. కేవలం 51 బంతులలో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే బ్రూక్ సెంచరీ తర్వాత అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ వెంటనే నవాజ్ బౌలింగ్లో విల్ జాక్స్, జెమీ ఓవర్టన్ కూడా ఒకే ఓవర్లో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ కష్టంలో పడింది. ఒకానొక దశలో పాకిస్తాన్ గెలుస్తుందనిపించింది, కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ కీలక బౌండరీ బాదడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే అంతకు మిస్ ఫీల్డింగ్ చేసి పాక్ కొంప ముంచేసంత పనిచేశాడు. కీలక సమయంలో డబుల్స్, ఫోర్లు విడిచిపెట్టి చేతుల మ్యాచ్ను చేజార్చుకున్నారు పాకిస్తాన్ క్రీడాకారులు. ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్ ఓడిపోవడంతో గ్రూప్ బిలో పూర్తిగా పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు గల్లంతైపోయినట్టు అని చెప్పొచ్చు. ఇతర టీం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పాకిస్తాన్కి కూడా. ఈరోజు జరగబోయేటువంటి శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్లో అక్కడ గెలుపోవటముల పైన పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అక్కడ. ఇన్ కేసు ఈరోజు న్యూజిలాండ్ శ్రీలంక మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే ఇక ఎలిమినేషన్ అయినట్టే పాకిస్తాన్, ఎలాంటి సంబంధం లేకుండా. న్యూజిలాండ్ కనుక గెలిస్తే పాకిస్తాన్ ఇంటికి పోయినట్టే ఈరోజు మ్యాచ్ శ్రీలంక పైన. ఒకవేళ శ్రీలంక గెలిస్తే పాకిస్తాన్ నెక్స్ట్ ఆడేటువంటి మ్యాచ్లో శ్రీలంక మీద ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈరోజు న్యూజిలాండ్ పైన శ్రీలంక గెలిచి నెక్స్ట్ మళ్ళీ శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్లో అప్పుడు పక్కాగా పాకిస్తాన్ గెలిస్తేనే సెమీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు శ్రీలంక గెలిచిన న్యూజిలాండ్ మీద మళ్ళీ పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ మీద శ్రీలంక గెలిస్తే హ్యాపీగా శ్రీలంక సెమీస్కి వెళ్తుంది, పాకిస్తాన్ ఇంటికి వెళుతుంది. లేదు ఈరోజు న్యూజిలాండే గెలిచింది శ్రీలంక మీద అంటే ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు. ఇంకొక మ్యాచ్ శ్రీలంకకి పాకిస్తాన్కి ఉన్నా కూడా అది సంబంధం లేకుండానే న్యూజిలాండ్ క్వాలిఫై అవుతుంది. శ్రీలంక, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యేటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు మన గ్రూప్ ఏలో భారత్ ఎంత సంక్లిష్టంగా ఉందో సెమీస్కి వెళ్ళడానికి అంతకు మించినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ సెమీ ఆశలన్నిటి కనపడుతున్నాయి. దీంతో నిన్నటిదాకా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయి భారత్ ఓడిపోయిన సందర్భంలో వెకిలి నవ్వులు నవ్వినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ ఘోర పరాభవంతో ఇప్పుడు సెమీస్ ఆశలు ఆల్మోస్ట్ సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది.